ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ నీరసం అయిపోతారు. దేవుని సన్నిధిలో ఉపవాస కూటాల్లో పాల్గొంటే వాక్యం విన్న తర్వాత ఉద్రేకం అయిపోతారు. అదే ఉద్యమం అనుకుంటారు. ఆ ఉద్రేకం మరలా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత అది డౌన్ అయిపోతా ఉంటుంది, తగ్గిపోతా ఉంటుంది. అలాగే ఈ ముందుగా మారు మనసు పొందిన వాళ్ళని గురించి వెనక మారు మనసు పొందే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళు మాకంటే ముందు ఎప్పుడో బాప్తీసం తీసుకున్నారు, వీళ్ళు ఎప్పటి నుంచో దేవుని సన్నిధికి వస్తున్నారు, అసలు ఏంటి వీళ్ళ ప్రార్థన ఏంటి, వీళ్ళ భక్తి ఏంటి, వీళ్ళు ఎంత కాలమైంది బారు మనసు పొంది బాప్తీసం తీసుకొని, అసలు వీళ్ళు ఏమి ఎదిగారు, మేము చూడు ఎంత ప్రార్థన చేస్తున్నామో, మేము చూడు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నామని ముందు భక్తి చేసిన వాళ్ళని వెనక వచ్చిన వాళ్ళు చులకన చూపు చూస్తూ ఉంటారు. అలాగే వెనక వచ్చే వాళ్ళకి ముందు ఉన్న వాళ్ళు మాదిరిగా ఉండరు. అంటే ఇప్పుడు ప్రజెంట్ రక్షణ పొందేవాళ్ళు చేసినంత ప్రార్థన ఆల్రెడీ ఇంతకుముందు రక్షణ పొందిన వాళ్ళు అంత ప్రార్థన చేయరు, అంత వాక్యం చదవరు, అంతగా దేవుని సన్నిధిలో కనిపెట్టరు. ఏంటండి మీరు సరిగా ప్రార్థన చేయట్లేదనంటే, ఎప్పుడో చేశాం కదా ఇప్పుడెక్కడ చేస్తామని అని అంటూ ఉంటారు. అంటే వీళ్ళు ఎవరయ్యానంటే ఎదగలేని పసిబిడ్డలు, ఎదగలేని పసిబిడ్డలు. పిల్లలు గమనించండి, పౌలు గారు అంటున్నాడు, మీరు పసిబిడ్డలాగా ఉండొద్దు, మీరు ఎదుగుతూ ఉండాలి, రోజు ప్రార్థనలో ఎదగాలి, రోజు వాక్యంలో ఎదగాలి, వాక్య సంబంధమైన గ్రహింపులోకి వస్తూ ఉండాలి. ఉద్రేకము పోయి దీనత్వం రావాలి. ఈ ఉద్రేక పరులు సంఘములో ఉన్న పసిబిడ్డలు. ఈ ఉద్రేక పరులకి అప్పటికప్పుడే అయిపోవాలి పని. అప్పటికప్పుడే అవ్వలేదనుకోండి, ఉద్రేక పరుల్లో ఉండే మరొక లక్షణం ఏంటంటే బరస్ట్ అవుతారు, ప్రేలుతారు. అంటే ఇతరుల మీద విరుచుకు పడతారు. నీలో ఉన్న ఉద్రేకము ఇతరుల మీద విరుచుకుపడేటట్లుగా చేస్తుంది. వీళ్ళు ఎవరయ్యానంటే సంఘములో ఉన్న పసిబిడ్డలు, సంఘములో ఉన్న పసిబిడ్డలు. అందుకని పౌలు గారు ఈ కొరింథీ సంఘస్థులు అంటున్నాడు, మీరు క్రీస్తునందు పసిబిడ్డల్లాగా ఉన్నారయ్యా, మీరు పసిపిల్లల్లాగా ఉన్నారు. అలాగే సంఘములో కూడా వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే, పసిబిడ్డలు ఒకలాగా ఉన్న వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అనంటే, సంఘములో చాలా చక్కగా ఉంటారు, చక్కగా పాడతారు, పరిచర్య చేస్తారు, వాయిద్యాలు వాయిస్తారు, మంచిగా ఉంటారు, మర్యాదగా ఉంటారు. కానీ రహస్యమైన జీవితం పాపములో ఉంటారు. ఇక్కడ పాటలు పాడినంత భక్తి రహస్య జీవితంలో ఉండదు, అక్కడ పాపం ఉంటది. ఇక్కడేమో పాటలు ఉంటాయి, అక్కడ పాపం ఉంటది. ఇక్కడేమో అందరూ వినేటట్లుగా బలమైన ప్రార్థన ఉంటది,
రహస్యంగా సణుగుడు ఉంటది. ఇక్కడేమో అందరూ చూడాలని ఏదేదో మనుషులు కనబడే భక్తి చేస్తా ఉంటారు, కానీ ఇంటిలో ఒంటరిగా ఉన్నప్పుడు దూషణ మాటలు మాట్లాడుతూ ఉంటారు. సంఘములో మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయాసపడతారు, కానీ బయటికి వెళితే ముక్కోపిగా మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళెవరయ్యానంటే సంఘములో ఉన్న పసిబిడ్డలు. సంఘములో ఉన్న పసిబిడ్డలు. ప్రభువులారా, ఈ సంఘములో ఉన్న పసిబిడ్డలు వీళ్ళు డిఫరెంట్ క్యారెక్టర్స్. అంటే పైకి ఒకటి, లోపల ఒకటి, సంఘములో ఒకటి, ఇంటి దగ్గర ఒకటి, ఆరాధనలో ఉన్నప్పుడు ఒకటి, ఒంటరిగా ఉన్నప్పుడు మరొకటి. డిఫరెంట్ క్యారెక్టర్స్ వీళ్ళల్లో కనబడతా ఉంటాయి. వీళ్ళు ప్రార్థన చేస్తానే ఉంటారు, కానీ ఆ ప్రార్థనలో వాళ్ళు జయం చూడరు. ఎందుకంటే వీళ్ళు పసిబిడ్డలు లాంటి వాళ్ళు. పసిబిడ్డలు లాంటి వాళ్ళు. సంఘానికి వస్తానే ఉంటారు, వాక్యం వింటారు, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, మైండ్ మాత్రం ఎదగదు. పసిబిడ్డలాగా ఉంటారు. ఎంత కాలం చూసినా వాళ్ళది ఆ పసిబిడ్డల భక్తే. ఏం మారరు, మార్చుకోరు, ఎదగరు. ఇంకా ఈ పసిబిడ్డలు ఎలా ఉంటారా అంటే సంఘములో ఉన్నప్పుడేమో నన్ను అందరూ గౌరవించాలని కోరుకుంటారు, బయటికి వెళ్ళిన తర్వాత అందరినీ తృణీకరిస్తూ ఉంటారు, లెక్క లేకుండా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఈ వ్యక్తి గౌరవాన్ని కోరుకుంటాడు, కానీ ఎవరిని గౌరవించడు. అందరిని తృణీకరిస్తూ ఉంటారు, కానీ అందరు నన్ను గౌరవించాలని మాత్రం కోరుకుంటాడు. వీళ్ళు ఎవరయ్యానంటే పసిబిడ్డలు. పసిబిడ్డలు. ఇంకా ఈ గౌరవానికంటే ముందు ఇంకొక మాట చెప్తే మీకు అర్థమవుతుంది. అందరూ నాకు నమస్కారం చేయాలని కోరుకుంటారు, కానీ వీళ్ళు మాత్రం ఎవరికి నమస్కారం చేయరు. మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మొదట పరిచర్య చేసేవాడిగా ఉండాలని వాక్యం ఉంది. గొప్పవారు ఉండాలని కోరుకుంటారు, కానీ పరిచర్య చేయడానికి ఇష్టపడరు. వీళ్ళు పసిబిడ్డలు. పసిబిడ్డలు. ప్రభునందు పిల్లరా, ఈ ఆత్మ సంబంధమైన పసితనము, ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆ చైల్డ్హుడ్నెస్, ఆ బాల్యములో ఉండే ఆ శిశువు లాంటి స్వభావం ఉండటం వలన ఎన్ని సంవత్సరాలు నువ్వు దేవుని సన్నిధికి వచ్చిపోతూ ఉన్నా సరే నీ ఆత్మీయ జీవితం అలాగే ఉంటుంది తప్ప ఎదుగుదలలోనికి రావటం లేదు. సంఘము అంటే అర్థం ఏమిటంటే ఎదుగుతూ ఉండాలి. సంఘము దేవుని స్వభావంలోనికి, దేవుని రూపములోనికి, దేవుని యొక్క స్వరూపములోనికి వెళుతూ ఉండాలి.
సంఘములో ఉన్న బిడ్డలు క్రీస్తును పోలి నడుచుకుంటూ ఉండాలి. అది ఎదగటం అంటే. అలాగ నువ్వు ఎదగటం లేదు, అలాగ చతికిలబడి ఉన్నావంటే నీవు పసిబిడ్డవి. సంఘానికి వస్తున్నావు కానీ నువ్వు ఒక పసిబిడ్డవి. ఎప్పుడు ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడే బుద్ధి నీది. ఇంకా ఈ పసిబిడ్డల స్వభావం ఏమిటి అనంటే పిల్లరా, వీళ్ళు చెబుతారు కానీ చేయరు. అందరికీ చెబుతారు, నీతులు చెబుతారు కానీ చేయరు. రెండయ్యా వాక్యం చెప్పండి అని అంటే చెబుతారు. అదిగో వాళ్ళ చేత దేవుని పని చేయించండి అంటే చేపిస్తారు కానీ వాళ్ళు చేయరు. అక్కడక్కడ మనం ఇప్పుడు మీటింగ్స్ పెట్టుకుంటా వస్తున్నాం. ఎన్నో స్థలాల్లో నీ అవసరత ఉంది. నువ్వు అక్కడికి వచ్చి నువ్వు చేయాల్సిన పనులు ఉన్నాయి, దేవుని సేవలో పాల్గొనాల్సిన బాధ్యతలు ఉన్నాయి. కానీ పసిబిడ్డలు ఎలాంటి వాళ్ళంటే అక్కడ ఏమీ పట్టించుకోరు. దేని విషయంలో నాకు సంబంధం లేదనుకుంటారు. ఒకవైపున దేవుని సేవకుడు ప్రయాసపడుతున్నాడు, ఎన్నో భారాలు ఉన్నాయి, నా వంతుగా నేను వెళ్ళి నేను చేయాల్సింది చేద్దామని అనుకోరు. పసిబిడ్డలకు ఆ తలంపులు రావు, ఆ మనసే రాదు పసిపిల్లలకి. నేనేం చేయాలి, నేను వెళితే పాటలు పాడతాను ఉపయోగపడతానా? ఉపయోగపడు. ప్రార్థన చేయించడానికి ఉపయోగపడతానా? ఉపయోగపడు. లేకపోతే కొంచెం మీటింగ్ అరేంజ్మెంట్స్ చేయడానికి ఉపయోగపడతానా? వచ్చి ఆ పని చెయ్యి. మీటింగ్ అయిన తర్వాత సర్దుబాటు పనులు ఎన్నో ఉంటాయి, నేనేమన్నా ఉపయోగపడతానా? చెయ్యి. అది ఎదిగిన వారి యొక్క ఆలోచన. పసిబిడ్డలకి అలాంటి ఆలోచనలు రావు అసలు. వాళ్ళని గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటానే ఉంటారు తప్ప ఎవరికి ఉపయోగపడరు వీళ్ళు చెబుతారే కానీ చేయరు. ఎవరయ్యా వీళ్ళంటే పసిబిడ్డలు. రెవరెండ్ పిల్లరా, ఈ పసిపిల్లల వలన ఉపయోగం ఏంటి అసలు? అందుకనే పౌలు గారు అంటున్నాడు, మీరు పసిపిల్లలాగా ఉండొద్దయా, మీరు దేవునికి ఉపయోగపడరు, ఇంట్లో వాళ్ళకి ఉపయోగపడరు, మీరు ఆత్మ సంబంధముగా ఎదుగుతూ ఉండండి. ఆమేన్. ఎలాగ మారిపోవాలండి మనం? ఆత్మ సంబంధముగా ఎదుగుతూ ఉండాలి మీరు. ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘము పసిబిడ్డల స్థాయిలో నుండి ఎదుగుతూ ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ఈ పసిపిల్లలు దేనికి ఉపయోగపడతారండి? వాళ్ళ వల్ల ఏమన్నా ఒక పని అవుతుందా? వాళ్ళ వల్ల ఒక పని అవటం కాకపోగా మళ్ళా వాళ్ళ చుట్టూ ఉండాలి వాళ్ళు. అంటే ఈ పసిపిల్లలకి ముగ్గురు కావాలండి. పసిపిల్లలకి ఎవరు కావాలి? ముగ్గురు కావాలి. వాళ్ళు ముగ్గురు ఉంటే చాలు, సాటిస్ఫై అవుతారు. ఎవరయ్యా ముగ్గురు అంటే, ఒకటి తల్లి, రెండు తండ్రి, మూడు దాది. ఆ తల్లి, తండ్రి, దాది వాళ్ళు ముగ్గురు తన చుట్టూ ఉంటే చాలు, సాటిస్ఫై అవుతాడు. కానీ ఎదిగిన వాళ్ళు అలాగ అనుకోరు. నేను ఇంటికి ఉపయోగపడాలి, నేను సంఘానికి ఉపయోగపడాలి, నేను సేవకుడికి ఉపయోగపడాలి, నేను సేవలో ఉపయోగపడాలి, నా ద్వారా దేవుని రాజ్యం కట్టబడాలి, నా ద్వారా 1000 మంది ప్రజలకి నేను ప్రయోజకుడిగా మారాలి. ఆ ఆశలు నీలోనికి వస్తా ఉంటాయి.
నీ ద్వారా ప్రజలు రక్షణలోనికి రావాలని కోరుకుంటావు. నీవు నీ సాక్ష్యాన్ని చెప్పి ప్రజలను దేవుని యొద్దకు తీసుకురావాలని కోరుకుంటావు. నీవు వందల మందికి, వేల మందికి, గ్రామాల్లో, పట్టణాలలో సువార్త ప్రకటించి వందల కుటుంబాలను దేవుని దగ్గరకు తీసుకురావాలని ఆశతో నువ్వు ప్రయాసపడతా ఉంటావు. అది నువ్వు ఎదుగుతున్నావు అనే దానికి గుర్తు. కనీసం నువ్వు ఎదుగుతున్నావు అనే దానికి గుర్తు ఏమిటంటే, దావీదు గారు గాఢాంధకారపు చీకట్లోకి వెళ్ళాడు చూడు. నేను గాఢాంధకారములో సంచరించినను ఏ అపాయములకు భయపడను అని చీకట్లోకి వెళ్ళాడు చూడు. ఆ చీకట్లో ఉన్నప్పుడు ఒక ఎదిగిన పిల్లోడు కనుక పక్కనే ఉంటే, కనీసం ఆ గాఢాంధకారపు లోయల్లో ఆ దైవజనుడు వెళుతుంటే కనీసం టార్చ్ లైట్ అన్నా వేసి దారి చూపిస్తాడు. నువ్వేమి చేయలేకపోయినా, నువ్వు యుద్ధం చేసే శక్తి నీ దగ్గర లేకపోయినా, దయ్యాలను వదిలించే శక్తి నీ దగ్గర లేకపోయినా, లేకపోతే నువ్వు చేయగలిగిన బలమైన పనులు ఏమీ లేకపోయినా, ఆ పని మీద వెళ్ళేవాడికి కనీసం టార్చ్ లైట్ వేసి వేయటానికన్నా ఉపయోగపడాలిగా, నువ్వు కాస్త దారి చూపించడానికన్నా ఉపయోగపడాలిగా. ఈ పసిపిల్లలు దానికి కూడా ఉపయోగపడరు, సహోదరుడా, సహోదరి, నువ్వేదో భక్తి చేసుకుంటున్నాను అనుకుంటున్నావేమో, మారు మనసు పొందానని అనుకుంటున్నావే, కానీ నువ్వు ఒక పసిబిడ్డలాగా సంఘంలో పడి ఉన్నావు. ఉపయోగం ఏంటి నీ వల్ల? నువ్వు ఒక పసిబిడ్డవి. నీ మీద అందరూ దృష్టి పెట్టాలి, నీ సంగతే చూడాలి అందరూ. నీవు ఉపయోగపడని స్థితిలో ఉండిపోయావు, పసిబిడ్డవు నువ్వు. అందుకనే ఈ సంఘస్థులను ఏమని అంటున్నాడు? 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అని, క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చాను. అసలు పౌలు గారి యొక్క సబ్జెక్ట్ ఏంటంటే, ఈ పసిపిల్లలు ఎప్పుడూ పసిపిల్లల్లాగా ఉండకూడదు. అందరు చెప్పండి, మీ కుడి చేయి పైకి బిగ్గరగా చెప్పండి. పసిపిల్లలు ఎప్పుడూ పసిపిల్లల్లాగా ఉండకూడదు. వాళ్ళు ఎలాగ ఉండాలి? ఎదుగుతూ ఉండాలి. దేవునిలో ఎదగాలి అనుకున్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎందుకు కొట్టారు? దేవుల్లో ఎదగాలి అనని. ఇప్పటి వరకు పసిబిడ్డలు ఎలా ఉంటారో చెప్పాం కదా. ఇప్పుడు మీలో ఉన్న క్యారెక్టర్ ఏంటి? ఎదిగినోళ్ళ క్యారెక్టర్ ఉందా? పసిబిడ్డల లాంటి క్యారెక్టర్ ఉందా మీలో? ఆలోచన చేయండి. ఇప్పుడు పసిపిల్లల్లాగా ఉన్నామన్న వాళ్ళు చప్పట్లు కొట్టమంటే మీలో 90% కొట్టరు నాకు తెలుసు. ఎందుకంటే మళ్ళీ అది కూడా పసిపిల్లల మనసే, ప్రెస్టేజ్. అది ప్రెస్టేజ్ పోయే వాళ్ళంతా పసిబిడ్డలే సంఘంలో. పిల్లరా, ఈ పసిబిడ్డలు 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాలు, 3 సంవత్సరాల నుండి 4 సంవత్సరాలు వయసు ఎదుగుతూ 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత బండి నడుపుతూ, 20-30 సంవత్సరాలు వచ్చేసరికి జాబ్ చేస్తూ, 40 సంవత్సరాలకు వచ్చేసరికి ఇల్లు కట్టుకుంటూ, ఆ తర్వాత వచ్చేసరికి అనేకమైన పరిశ్రమలు స్థాపించి ఎలాగో అభివృద్ధి చెందుతూ ఉన్నారో, నీవు ఆత్మీయముగా అభివృద్ధి చెందితే నీవు కుటుంబాన్ని రక్షించుకుంటావు, నీ పిల్లల్ని సరైన మార్గంలో పెడతావు, నీ బంధువులందరినీ దేవుని యొద్దకు తీసుకొస్తావు, నువ్వు గ్రామాల్లో సువార్త చెబుతావు, సంఘం సేవలో ఉపయోగపడతావు, సంఘాలు కట్టడానికి సేవకుడికి కుడిభుజంగా నువ్వు ఉంటావు. అది నువ్వు ఎదుగుతున్నావు అనే దానికి గుర్తు.
ఎదుగుదలకు మీరు ప్రయాసపడండి అని చెప్పాడు పౌలు గారు కొరింథీ సంఘాన్ని. ఏంటి ఎదుగుదల చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం నుండి చదవండి. నేను వచ్చి చదవండి. మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుననుటకు సూచన అయి ఉన్నది. ఇది దేవుని వలన కలిగినదే. ప్రియులారా, ఇక్కడ గమనించండి. మనం చదువుతున్న ఈ వాక్య భాగంలో ఏమనంటున్నాడంటే, పసిబిడ్డలు ఎదిగి పెద్దవారయ్యారు, దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైన మనుషులుగా మారారు అనే దానికి ఒక గుర్తు ఏమిటంటే, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. అందరూ చెప్పండి, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. చెప్పండి, అందరు చెప్పండి, మీరు సొంతంగా చెప్పండి. మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. ఎవరు ఎవరు మీరు? ఎవరు మీరు? మీరు అంటే ఎవరు? మీరే. నేను మాత్రం కాదు, మీరే. అందుకని పిల్లరా, ఎవరో సువార్తకు తగినట్లు ప్రవర్తించరు, నేను సువార్తకు తగినట్లుగా ప్రవర్తిస్తాను అని చెప్పుకోవాలి. చెప్పుకో నీకు నీవు, నేను క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తిస్తాను. ఆమేన్. చప్పట్లు కొట్టండి ఒకసారి దేవునికి. నేను చప్పట్లు కొడుతూ చెప్పండి, నేను క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తిస్తాను. ఆమేన్. ఎలా ప్రవర్తించాలి మనం సంఘంలో? దేవుని వాక్యానికి తగినట్లుగా ప్రవర్తించాలి. దేవుని వాక్యమునకు తగినట్లుగా నువ్వు నడుచుకోవాలి. దేవుని వాక్యము నువ్వు ఏమింటున్నావో అదే నువ్వు పాటించాలి. నువ్వేదైనా పని చేస్తుంటే, అంటే క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించడం అంటే ఏంటంటే, ఎక్కడన్నా నువ్వు ఏదైనా పని చేస్తుంటే ఆ పని దేవుని వాక్యానికి వ్యతిరేకమైతే వెంటనే ఏమొస్తుందో తెలుసా నీ నోటికి? ఓ, దేవుని వాక్యంకి ఇది వ్యతిరేకమైన పని కదా, మనం చేయకూడదు అని అంటావు. వాక్యం ఏం చెబుతుంది అని అంటావు. నువ్వే పని చేసినా సరే ఈ పని వాక్యాను అనుకూలంగా ఉందా లేదా అని పరిశీలిస్తావు. అంటే నువ్వు చేసే ప్రతి పనిలో వాక్యాన్ని తీసుకొస్తావు. వాక్యాన్ని తీసుకొస్తావు. అది క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించటం. ప్రభువుని పిల్లరా, ఎప్పుడైతే నువ్వు వాక్యానికి తగినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటావో వాక్యములో ఉన్న జీవము నీలోనికి వచ్చేస్తుంది. వాక్యములో ఉన్న అభిషేకము నీలోనికి వచ్చేస్తుంది. వాక్యములో ఉన్న పరిశుద్ధాత్మ అగ్ని నిన్ను రగిలిస్తూ మండిస్తూ ఉంటది. అంటే నువ్వు ఎదుగుతున్నావు అని అర్థము. నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావు అనే దానికి గుర్తు ఏమిటంటే, వాక్యము నీకు గుర్తుంటది. పోయిన ఆదివారం మెసేజ్ ఏంటి అని అన్నావు అనుకోండి, టక 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 చెప్పేస్తావు. ఈ వారం విన్న మెసేజ్ని మరొక వారంలో అడిగామనుకోండి, ఆ పాయింట్స్ అన్నీ వచ్చేస్తాయి. అంటే నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావని గుర్తు. నీవు వాక్యం విని 2 రోజుల తర్వాత
ఏం చెప్పారా వాక్యం అని అడిగితే నువ్వేమి చెప్పలేకపోయావు అనుకో, నీకేమి గుర్తులేదనుకో, నీవు పసిబిడ్డవని అర్థము. పసిబిడ్డలకు ఏమి గుర్తుండదు కదా. ఎదిగిన వాళ్ళకి, యవనస్తులకి, స్టూడెంట్స్కి అన్ని గుర్తుంటాయి. పసిబిడ్డలకి ఏం గుర్తుంటాయి? కాబట్టి వాక్యం నీకు గుర్తుండట్లేదు అని అంటే నువ్వు పసిబిడ్డవే. కానీ ఎదిగిన వాళ్ళు ఏం చేస్తారంట? క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే నువ్వు ఎదుగుతున్నావు అనే దానికి ఇంకొక గుర్తు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. నీవు ఆత్మీయముగా ఎదుగుతున్నావనే దానికి గుర్తు ఏమిటంటే, నీ పని నువ్వు చేసుకుంటూ నువ్వు ఇతరుల పనులు కూడా, అనగా సహోదరుల పనులు, దేవుని పనులు నువ్వు చేస్తూ ఉండాలి. సోదరుడా, ఒక్కటి గుర్తుపెట్టుకో, నీకు ఒకవేళ దేవుని సేవకుడే దేవుని పని ఏదైనా ఒకటి చెబితే, సోదరుడా నువ్వు ఈ పని చేయాలి అని చెబితే వెంటనే నువ్వు సాకులు చెప్పి తప్పుకుంటున్నావంటే నీవు సంఘములో పసిబిడ్డవే. నువ్వు పసిబిడ్డవు. ఎదిగిన వారు చేసే పనులు ఏమిటంటే, అందరూ సొంత కార్యములను మాత్రమే కాక ఇతర కార్యములను కూడా చూడవలెను. దేవుని పనిని నువ్వు చేయాలి. నువ్వు ఎదుగుతున్నావనే గుర్తది. దేవుని పనిని చేయాలి. అది ఏ టైం అయినా సరే, ఎలాంటి పరిస్థితి అయినా సరే దేవుని పనిని మనం చేయాలి. ఇటీవల మోంధానా ఏదో తుఫాన్ వచ్చింది కదా మనకి. ఏం తుఫాన్ అది? మోంధా తుఫాన్. ఓ ప్రక్కన తుఫాన్ అని చెబుతూనే ఉన్నారు, ఓ భయంకరమైన పరిస్థితులని చెబుతూనే ఉన్నారు. మనం వెళ్ళి ఉపవాస కోటాలు 2 రోజులు, ఆ తుఫాను 2 రోజులు ఉపవాస కోటాలు పెట్టొచ్చాం.